హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో ఏమిటంటే మనకి అంచు పాగడ మనకు కలర్ అనేది మిగిలినప్పుడు మనం ఎలా దాన్ని రావికాలి అనేది మీకు చూపిస్తాను. చూడండి, నా పవర్లో మగ్గంలో మనకు ఈ అంచు పాగడ అనేది మనకు కలర్ అనేది ఎక్కువ ఉందన్నమాట. అంటే కరెక్ట్గా మనకు కలర్ అనేది మనకు కొంగులు అంచు ఒకటే రకంగా ఉండాలి. అలా కాకుండా మనకు అంచులు అనేది మనం ముందుకుంటాయి, నడుము అనేది కరెక్ట్గా వచ్చింటుంది అనమాట. ఎందుకంటే మనం కలర్ కట్టించేటప్పుడే మనం అర్ధ గజం అనేది ఎక్స్ట్రా కట్టిస్తాం అనమాట. ఎందుకంటే ఈ అంచు పాగడ మనకు మిగిలిన పర్వాలేదు కానీ తక్కువ రాకూడదు అనమాట. అందుకని ఒక అర్ధ గజం ఎక్స్ట్రా వచ్చేటట్టుగా మనం కట్టిస్తాం. ఎందుకంటే మనకు ఈ క్రాస్లు వస్తుంటాయి అనమాట. ఈ క్రాస్లు వచ్చినప్పుడు మనకు ఈ ముందరికి వస్తే ఇబ్బంది అనమాట. ఎందుకంటే మనకు తక్కువ వస్తుంది పావడ కానీ చీరలు కానీ ఇట్లా తక్కువ రాకోకుండా ఒక అర్ధ గజం అనేది ఎక్స్ట్రా కట్టించుకుంటే మనకు కొంచెం హెచ్చు తగ్గులు ఉన్నా కానీ మనకు ఏం పర్వాలేకుండా మిగిలినా పర్వాలేదు, తక్కువ రాకోకుండా చూసుకోవాలన్నమాట. ఓకే గాయ్స్, చూడండి ఇక్కడ మనకి కలర్ అనేది నడుము కలర్ వచ్చేసి టీ బ్లూ వచ్చింది. ఇది మనకు వంగ పువ్వు అనమాట. వంగ పువ్వు ఇంకా కలర్ అనేది ఎక్స్ట్రా ఉంది అనమాట. ఇది కరెక్ట్గా మనకు ఈ అంచు కూడా మనకి టీ బ్లూ అనేది రాదన్నమాట. ఇది ఎక్కడుందంటే ఆటి వరకు ఉందన్నమాట. ఆటి వరకు ఉంది. అక్కడ ఉండే కలర్ను మనం వీటి వరకు రావికోవాలన్నమాట. కరెక్ట్గా ఫస్ట్ మనం అంచు రావికాలంటే ఇట్లా మనకు పూర్తిగా మనకు చీర బ్లౌజ్ కానీ మనకు చీర కానీ పూర్తి అయిపోయి మనకు బద్దె అనేది పెట్టుకోవాలన్నమాట. ఇలా బద్దె పెట్టుకున్నాక మనం కట్ చేస్తాం కదా, కట్ చేసే సాటికి పెట్టుకొని మనం అప్పుడు రావికేది అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇలా అచ్చ అనేది పైకి ఎత్తితే మనకు పైకి వస్తుంది అనమాట. జరీ అనేది కిందికి ఉంటుంది. జరీ రావికూడదు, ఓన్లీ అంచు పాగడ మాత్రమే రావికాలన్నమాట. మనం ఫస్ట్ ఇలా అచ్చులు అనేది ఎత్తండి. ఎత్తిన తర్వాత మనం ఈ పైపు మాత్రం ఇలా కిందికి వీటి వరకు వచ్చేటట్టుగా చూడండి. వీటికి వచ్చినాక మనం ఈ పోగులు అనేది తప్పించేసి మనం ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇలా మొత్తం ఈ అంచు పాగడ మాత్రం ఈ పైపు పైకి వచ్చేటట్టుగా చూసుకోండి. ఇది మనం ఇలా పైప్ వేసుకున్న తర్వాత మనం కొంచెం సల్లు అనేది పెట్టుకోవాలన్న. అవతలికి వెళ్ళి మనం సల్లు ఎలా పెట్టుకోవాలంటే మనకి బాబీన్ ఉంది కదా, ఈ దారాలు అనేది మనం ఇలా ఒకటి తప్పించేసి ఒకటి అట్లే పెట్టండి. మనం ఇడుచుకుండేకి బాగా ఫ్రీగా వస్తుంది అనమాట. ఇలా ఎనికి తిప్పినారంటే మనకు వస్తుంది. ఇలా కొంచెం సల్లు పెట్టుకొని మనం అవతల అనేది మనం రావిక్కోవాలన్నమాట. మనం యువతలు వచ్చి మనం ఈ పైపులు అనేది ఇలా పీక్కోవాలన్నమాట. దీనికి ఇద్దరు మనుషులు ఉంటే బాగా ఈజీగా అయిపోతుంది. ఎందుకంటే అవతల ఊరు సల్లు పెడతా అంటే యువతలు మనం ఇట్లా రావిక్కుంటా అంటే ఈజీగా తొందరగా అయిపోతుంది. ఇప్పుడు నా దగ్గర ఇద్దరు మనుషులు లేరు కాబట్టి నేను ఒక్కడనే చూపిస్తాను మీకు. మీరు ఇలా సల్లు అనేది అవతల పెట్టుకుంటా మనం యువతలు అనేది రావిక్కుంటూ ఉండాలన్నమాట. అవతల కొంచెం కొంచెం విడుచుకుంటూ మనం యువతలు అనేది రావిక్కోవాలన్నమాట. ఎక్కువ ఇచ్చినారంటే మనకు పట్లందు ఉంటాయి, పోగులు అనేవి తెగుతాయి అన్నమాట. అందుకే కొంచెం కొంచెం విడుచుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇలా సెంటర్ చూసుకొని మీరు ఇక్కడ తాడు కట్టుకోవాలన్నమాట. ఇలాంటి తాడు ఒకటి తీసుకోండి. తాడు తీసుకొని దీనికి మనకు ఏదన్నా కానీ తూకం కట్టుకోండి. తూకం కట్టుకుంటే ఇక్కడ మనిషి లేకపోయినా కానీ సరిపోతుంది అనమాట. మనం అక్కడ చిన్నగా లూజ్ ఇస్తా అంటే ఇక్కడ వస్తూ ఉంటుంది. ఇట్లా వేసుకొని తాడుకు గంటు కట్టి దీనికి ముందుకేయండి. ఇట్లా ఏదన్నా కానీ మీ దగ్గర వెయిట్ ఉంటే దీనికి వెయిట్ వేసినామంటే సరిపోతుంది. ఇలా కట్టండి. ఇలా కడితే ఏమవుతుందంటే మనకు అవతల మనం సల్లు ఇస్తా అంటే మనకి ఇక్కడ చిన్నగా ఇగ్గుకుంటూ ఉంటుంది అనమాట. మనిషి లేకపోయినా కానీ సరిపోతుంది.
ఇలా మనకు కరెక్ట్గా వచ్చే వరకు అవతల ఇడ్చుకొని మనం ఇది ఇలాగే పెట్టుకోవాలి. మనకి జమిడి అనేది మనం గంటేసుకోవాలన్నమాట. జమిడి అయితే మనకు బిగింపు ఉండదు కదా, జరి రాదు, జరి ఉండదు కాబట్టి మనకు బిగింపు ఉండదు. అందుకే జమిడి మాత్రం మనం గంటేసుకోవాలి. వీటికి ఇలా పూర్తిగా మనం అంచు రావికున్న తర్వాత మనం ఈ గంట అనేది వేసుకోవాలి జమిడి. ఎందుకంటే ఈ జమిడిలో మనకు జరి అనేది ఉండదు కదా, మనకు బిగింపు ఉండదు. అందుకే మనం వీటికి కట్ చేసుకోవాలి. మనకు కావాల్సినంత చూసుకొని గంటేసేకి మనం దీన్ని కట్ చేసేయండి. పురి లేకపోకుండా తీసుకొని బాగా నీట్గా దీన్ని గంటేయండి. అంతే, ఇలా గంటేసుకొని మనం మొదలు అనేది పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ మనం కచ్చ పెడతాము, కచ్చ పెట్టిన సారి మనకి ఇది కట్ చేస్తాం అనమాట. కట్ చేసి బద్ద అనేది పెట్టుకొని మనం మొదలు అనేది పెట్టుకోవచ్చు. ఫస్ట్ మనం ఈ దారం అనేది తప్పించేసాం కదా బాబిన్కి, ఈ దారం అనేది వేయాలి. మళ్ళీ వేయకపోతే మనకు టైట్ రాదు. ఇప్పుడు చూడండి, మనకి కలరు కరెక్ట్గా మనకి అంచు కరెక్ట్గా సరిపోయింది, మనకి నడుము కూడా సరిపోయింది అనమాట. అంతా ఇట్లా వచ్చేటట్టు మనం కరెక్ట్గా లెవెల్ పెట్టుకొని మనం పీక్కున్నామంటే ఇంకా సెట్ అయిపోతుంది అనమాట. మీరు ఇది దారం అనేది మనకు ఈ దారానికి వెయిట్ ఉంటుంది కదా, ఈ వెయిట్ అనేది మీరు తీసేయకండి, కొంచెం నేసేంత వరకు ఉండాలన్నమాట. చూశారు కదా, ఇట్లా అంచు అనేది ఎప్పుడైనా కానీ మిగిలినప్పుడు ఇలా నేను చూపించినట్లు మీరు కూడా రావిక్కోండి, బాగా మనకు నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఓకే గైస్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మటుకు మర్చిపోకండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.